బంజారాయిల్స్ బోండమ్మమ్మ దగ్గర బోటీ కోసం సిటీ అంతా పోటీ ఉంటదంట. మొత్తము రొచ్చుగా కలుపుకొని బోటీ తింటే కోటి దాకా ఉరకాలనిపించింది, అంత కిక్కిచ్చింది ఒక్క ముద్దతోని. అవునా? అట్లయితే బోండమ్మమ్మ బోటీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కుక్కర్ పెట్టాలి, స్టవ్ పైన కుక్కర్ పెట్టాలి. 2 పావుల ఆయిల్, వేడి నీళ్ళు పోసి నీట్గా కడుక్కోవాలండి. ఫస్ట్ క్లీనింగ్ ముఖ్యం దీనికి, బోటీకి చాలా గలీజ్ ఉంటుంది. దీన్ని నీట్గా వేడి నీళ్ళలో వేసి మంచిగా ఇలా చేసేసి 1 నిమిషం వేడి నీళ్ళలో వేసి తీసేస్తే వచ్చేస్తుంది, ఇదంతా క్లీన్గా అవుతుంది. నీసు వాసన రావద్దని ఆనియన్స్ వేసి కడగాలండి. ఆయిల్ వేడి అయ్యాక ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్. ఈ కర్రీ ఏం లేదండి, దీన్ని క్లీన్ చేయడమే ఎక్కువ ప్రాసెస్. ఇది క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నారనుకో కర్రీ టేస్ట్గా వస్తుంది. ఇట్లా ఆనియన్ ఇలా వేగితే చాలండి. ఈ బోటీ మన తెలంగాణ స్పెషల్ అండి. తెలంగాణ వాళ్ళకి ఎంతో ఇష్టం ఈ బోటీ కర్రీ. ఎంతో నీట్గా ఎంతో తెల్లగా కడిగితే మా ఆయన తింటాడండి, లేకుంటే తినడండి. దీన్ని మంచిగా క్లీన్ చేయమంటాడండి. నా పెళ్ళై 26 సంవత్సరాలండి. ఇప్పటికీ మా ఆయన ఇది ఎలా చేసావు, ఇది ఇలా ఉంది, ఇది అలా ఉంది, ఇంత నీట్గా ఇంత జాగ్రత్త చేసినా కానీ మా ఆయన అనేటి అనట్టనే ఉంటాడండి. ఇంత కష్టపడి చేసి తాను తినకపోతే మళ్ళీ ఎలా ఉంటుందండి, బాధ అనిపిస్తుంది కదా. అందుకే కష్టమైనా సరే చేస్తానండి. ఇది కొంచెం వేగాలండి నూనెలా, అలా వేగితేనే నీసు వాసన రాదండి. దీంట్లో నీళ్ళన్నీ ఎగిరిపోయాక మనం మిగతా కారము, ఉప్పు, టమాటా. బోటీల నీళ్ళన్నీ దగ్గరికి అయినాయండి. 1 పెద్ద స్పూన్ కారం, చిన్న స్పూన్ 1.5 ఉప్పు వేస్తున్నానండి. ఇవి బాగా బోటికి పట్టేటట్టు కలపండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో కర్రీ. కారం ఉప్పు కొంచెం మగ్గింది కదండి. టమాటా వేసుకుందాము. కొంచెం సేపు టమాటా మగ్గాక కొన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి 10 విజిల్ ఇప్పిద్దామండి. కర్రీ అయిపోతుందండి. కొత్తిమీర వేస్తున్నానండి. ఇక ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది కదండి. కర్రీలో నీళ్ళన్నీ ఇంకిపోయాయండి. ఉప్పు కారం అన్నీ మంచిగా చక్కగా పట్టుకుందండి. కొన్ని వాటర్ పోసి ఈ చెంబడి వాటర్ పోస్తున్నానండి. సరిపోతాయండి, సగం చెంబు పోసాను చాలండి. ఈ కుక్కర్ మూత పెట్టి ఒక 7-8 విజిల్ ఇప్పిద్దామండి. మంచిగా ఉడికిపోతుంది బోటి. బోండమ్మమ్మ లాంటి బోటీ కర్రీ ఇంత బాగుందండి, చూస్తేనే నోరు ఊరుతుంది. ఇంత బాగుంది.